బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు. వీరిలో ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన. ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలో ఇదే ప్రస్తావన. నెలాఖరు వరకు పూర్తి స్థాయి నివేదికను ఇచ్చే ఛాన్స్. విచారణకు కాగ్ అధికారిని పిలవాలని నిర్ణయం. ఏ అధికారిని పిలుచుకొచ్చుకోర్రా 10 నెలలుగా ఈ తతంగం ఏంది? దీంట్లో కానీ పట్టుకునేది లేదు, ఒకనికి శిక్ష వేసింది లేదు, దోచిని తెలిసింది లేదు, రికవరీ చేసింది లేదు. రోజు డ్రామా కట్టుకొస్తాను. ఎవరినో పిలుచుకోర్రి, మీకు ఇష్టమైన వాళ్ళందరినీ పిలుచుకోర్రి. కాళేశ్వరంలో ఏ తతంగం ఉన్నదో, ఏ అవినీతి జరిగిందో, ఎవడు అవినీతి చేసినదో అదంతా తేల్చుర్రి. ఎందుకు ఈ డ్రామాలు, నమ్మించే డ్రామాలు రోజుకోటి పబ్లిక్లకు ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేసి దాని ద్వారా ఏదో ఇంకా ప్రాంతీయ పార్టీని చంపేయాలనే ఉద్దేశం తప్పించి ఇందులో ఏమన్నా ఉన్నదా? 10 నెలల్లో ఏం సాధించినో ఇప్పటికైనా తేల్చాను. మేము కూడా అనుకుంటాను, కేసీఆర్ ఒకవేళ అవినీతి చేస్తే జైలుకేరు, కేటీఆర్ అవినీతి చేస్తే జైలుకేరు, హరీష్ రావు అవినీతి చేస్తే జైలుకేరు, కాంట్రాక్టర్లు అవినీతి చేస్తే జైలుకేరు. అది తేల్చకుండా రోజుకోటి